హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. నీటిలో మునిగిపోయిన పర్యాటకులు 40 మంది ప్రాణాలు గాల్లో. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎర్ర సముద్రంలో పర్యాటక జలాంతర్గామి మునిగిపోయింది. ఈ ఘటనతో 6 మృతి చెందారని, 14 మంది గాయపడ్డారు. వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలుపుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో జలాంతర్గామిలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్థానిక వర్గాల సమాచారం ప్రకారం గురువారం అంటే మార్చి 27 ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు కూడా రెస్క్యూ టీం 29 మందిని సురక్షితంగా తరలించింది. గాయపడిన వారిని వెంటనే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం వెనుక గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇదే సమయంలోని సాంకేతిక లోపం, భద్రతా ప్రమాణాలు విస్మరించడం లేదా ప్రతికూల సముద్ర పరిస్థితులు ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఉర్గాండ నగరం సమీపంలోని ఎర్ర సముద్రం తీరంలో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఈ ప్రమాదాల గురించి ఆందోళనలు పెరుగుతున్నాయి. పర్యాటక జలాంతర్గాములపైన భద్రతా తనిఖీలను కఠినంగా చేయాలని ఒత్తిడి ఇప్పుడు ప్రభుత్వంపై పెరిగింది. ఈ ప్రమాదం తర్వాత ఎర్ర సముద్రంలో పనిచేస్తున్న ఇతర పర్యాటక జలాంతర్గాముల భద్రత గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రమాదంపై దర్యాప్తుకు అధికారులను ఆదేశించింది. ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలైతే జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.